చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఆయన ఎంత చెప్పదు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటమే కదా, ఆయన వల్ల ఏమవుతుందండి? ఏమవుతుంది అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ వరకు డెవలప్మెంట్ చేశారు? అది ఏమీ లేదండి. రోడ్లు అంటున్నాడు, గిరిజన ప్రాంతాలు రోడ్లు అంటున్నాడు తప్ప మన ఆంధ్రాలో ఏమీ లేదండి. పెట్టుబడులు ఏమీ లేవు. పైగా ఆయన పరిపాలన ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు అతని మీద విమర్శలు వస్తున్నాయి సార్, బాగా వస్తాయి. ఏమంటున్నారంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, ఇప్పుడు అదే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం అవ్వండి అనేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? దమ్ము లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి, అంత లేదంటారు. ఒకవేళ ఇన్ కేసు సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ అవ్వలేదు అసలు? జన్మలు అవడండి సీఎం అవడం. అంటే మొన్న తెలంగాణకు పీఎం మోడీ గారు వచ్చి స్వయం ఆయన హెల్త్ బాగాలేకపోతే మరి ఇంటికి వెళ్ళి మరి పరీక్షించారు కదా. రాజకీయ మద్దతు కోసం అలా మాట్లాడుకుంటారులేండి. ఆయన కలిసి మాత్రం సీఎం అయిపోతాడు ఏంటి? ఓకే, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన మద్దతు పలికి లీడర్ తప్ప సొంతంగా ఎదిగే లీడర్ కాదండి. అంతే. సార్, పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయనకి రాజకీయాల గురించి అవగాహన లేదు. ఇంకా కూటమికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆయన ఇంకా పరిధిని ఇంకా చెందాల్సింది చాలా ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ ఆ విషయం డెవలపింగ్ అనేది తెలుసుకోవాలా, అవగాహన తెలుసుకోవాలా. కూటమితో ఉన్నాడు ఆయన, చేసినా కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సమమయానం లేదు కూటమి ప్రభుత్వంలో. ఆయన కార్యకర్తల్లో వీళ్ళ దాంట్లో ఉంది, కార్యకర్తల్లో లేదు. అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన మీద విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఏమంటున్నారంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అలా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తారు, నువ్వు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి. దాని మీద అభిప్రాయం విమర్శలపై? విమర్శలు చేసినప్పుడు సింగిల్గా చేసినప్పుడు ఆయనకి ఆ సత్తా ఉంది, క్యాపబిలిటీ ఉంది. అది చేసే ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చు. ఒకవేళ ఈయన కూడా సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఇంకోటి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు కానీ ఏం చేయట్లేదండి. దాని మీద నిజమంటారు? అది వాస్తవం అండి, కొద్దిగా వాస్తవం. ఓకే సార్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అదే ఆయన ఇంకా అభివృద్ధి చెందాలా, పరిజ్ఞానం పెంచుకోవాలా. పాలిటిక్స్ అంటే ఒకరి కింద కాదు, ఆయన ఓన్ బిల్డప్ చేసుకోవాలా. కార్యకర్తల జోష్ నింపాలా. కార్యకర్తల జోష్ నింపాలంటే వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ చాలా వస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెడు వేర మొదలుకొని చెడుగులు పెట్టే వరకు వచ్చాడు ఆయన. అంటే నేను వీరుడు సూడు చెడు వేర కమ్యూనిస్టులు అని ఏదేదో సొల్లిటోబులు చెప్పి మొత్తానికి చేతబడులు చేసే పార్టీలో చేదు పట్టుకొని చంద్రబాబు నాయుడు, మోడీ, షా వాళ్ళ దయాదాక్షణతోటి వాళ్ళ కాళ్ళ కింద బ్రతుకుతూ అదేదో మేమేదో స్వతంత్రంగా ప్రశ్నిస్తానని చెప్పిన సొల్లిటోబులు చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి అసలు నైతిక అర్హత లేదు, రాజకీయాల్లో ఉండే నైతిక అర్హత లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది. ఇక నెక్స్ట్ టైము తన సామాజిక వర్గం సంబంధించిన టాపులే పవన్ కళ్యాణ్ తనడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. మొన్న ఆయన స్పందించారు దాని మీద. సార్, ఇప్పుడు తమిళనాడు పరిస్థితి ఏంటంటే విజయ్ గారు గత 18 సంవత్సరాలుగా ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ రాష్ట్రంలో ప్రజల యొక్క సామాజిక సమస్యలు సంక్షేమ పనిచేశాడు. 2 ఏళ్ల ముందు పార్టీ పెట్టాడు. అతను పార్టీ పెట్టే ముందు చాలా క్లియర్గా చెప్పాడు, మేము సనాతన అధర్మ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాషాయ దొంగలకి వ్యతిరేకంగా మేము నిలబడతాం. మాది సెక్యులర్ ప్రభుత్వం వస్తుంది, సోషల్ జస్టిస్ ప్రభుత్వం వస్తుంది, మాకు అన్ని మతాలు సమానమే. కాబట్టి కుల మత వ్యతిరేకమైన పరిస్థితి తీసుకురాము, మేము సామాజిక న్యాయ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం అని విజయ్ జోసెఫ్ గారు చాలా క్లియర్గా చెప్పాడు. పైగా అప్పుడున్న డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ గారి యొక్క ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాలు, అసలు తమిళనాడు ప్రజలు మోడీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఒక బలమైన ఒక ఆక్రోశంతో ఉన్నారు. ఆ టైంలో ఈయన చాలా క్లియర్గా తన పొలిటికల్ మేనిఫెస్టో చెప్పాడని ప్రజలు ఆకర్షించారు, బ్రహ్మాండంగా ఓట్లు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అన్ని అబద్ధాలు చెప్పి చంద్రబాబు వాళ్ళతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తులు పెట్టుకొని అసలు ఎజెండా ఏంటో చెప్పకుండా నువ్వు వస్తే ఏం చేస్తావు చెప్పకుండా నాటకాలు చేశాడు. కాబట్టి తన పరిస్థితి నాటకాల పరిస్థితి. కానీ ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆయన మనం మాట్లాడుతూ ఆత్మగౌరవం దెబ్బతింటే తెగిస్తా అన్నారు. ఒకవేళ 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే జనసేన ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఒక్క సీట్ కూడా రాదండి.
ఇక వాళ్ళందరూ డిపాజిట్లు దక్కవు. ఓకే. పవన్ కళ్యాణ్ మళ్ళీ హైదరాబాద్ పోయి ఫిలిం నగర్లో పోయి షూటింగ్ తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. జనసేన పార్టీ కంప్లీట్గా ధ్వంసం అవుతుంది. జనసేన పార్టీకి ఇప్పటికే పని అయిపోయింది. ఆయన మొన్న మీటింగ్లో, వాళ్ళ పార్టీ మీటింగ్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ పార్టీ నాయకులే, బయట వాళ్ళు కాదు. చాలా అవమానంగా మాట్లాడారు జనసేన పాపం కేడర్ని. ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు గడవడం ఎంత దారుణమండి. తన సొంత పార్టీ నాయకుల్ని, తన సామాజిక వర్గాన్ని, తన కేడర్ని అంత అవమానంగా, హీనంగా మాట్లాడడం చేసిన పవన్ కళ్యాణ్ ఈ దేశ చరిత్రలోనే అత్యంత దారుణం అది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలా, ఇది మా డిమాండ్. గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారిని చూసాం సార్. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ అండి, చాలా వేస్ట్ పవన్ కళ్యాణ్. ఎందుకు అలాగా? పవన్ కళ్యాణ్ కాపుల్లో తిట్టిస్తున్నాడండి. ఓకే. కాపులో ఈసారి ఓట్లు వేయరు పవన్ కళ్యాణ్. ఆయన ఏదో ప్రజలకు మంచి చేద్దామని సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆ డబ్బులు కూడా తెలిసి హైదరాబాద్కి వెళ్ళి సినిమా తీసుకోవడమే. ఇంకా ఇప్పుడేం చేయట్లేదా మంచి అంటే ఆయన? ఏం లేదండి. ఓకే. మొన్న ఆరోగ్యం బాగుండకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం బాగుండాలని చెప్పి ఆక్షించారు, ట్వీట్ వేశారులే. అవును. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారితో ఈయన పోలుస్తున్నారు. విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ ఒక్క సీటు కూడా రాదండి ఈసారి. ఆల్రెడీ ఇప్పుడు 21 ఎమ్మెల్యే గెలిచారు. 170 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన వచ్చే అసలు రాదండి. ఎందుకు రాదనుకుంటున్నారు జనసేన? కాపులో ఓటరేయండి. ఒక కులం కాదు కదా, మిగతా అందరూ అన్ని రకాల కులాలు వేస్తే ఒక్కళ్ళు ఎవరు వేయరు. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పరిపాలన ఏం బాగాలేదు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయట్లేదా? పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ ఏమి లేదు. ఓకే. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నాది ఏముందంటే, మీ అభిప్రాయం ఏంటంటే ఆయన మీద? ఏముంది, ఇచ్చిన మాట తప్పుకుంటే ఇంకా ఏముందండి దాంట్లో. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? మంచిగా అందరికి బాగా అందుబాటులో ఉన్నాడు, బాగా మంచిగా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? బాగుంది. పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్, విజయవాడ తిరుగుతున్నారు తప్ప జనాలకి చేసిందేం లేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. అది అంతా అంటారు అందులో. ఇంకొంతమంది సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు ఇంకొంతమంది. మామూలే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సినిమాలు చేయడం మీద? ప్రజలకైతే అందుబాటులో ఉన్నాడు, చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన కూడా సింగిల్గా పోటీ చేయాలంటున్నారు. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు ఏపీలో? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఆయన గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది చెప్పలేం కానీ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 170 సింగిల్గా పోటీ చేస్తే అది ఎవరికి అనుకూలంగా మారొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారికా, చంద్రబాబు నాయుడు గారికా? చెప్పలేరు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? చెప్పలేము, బాగానే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.